బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. అప్పటి వరకు ఎన్నో రికార్డులు, ఎవ్వరూ బద్దలు కొట్టలేని రికార్డ్ సెట్ చేశాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే క్రికెట్లో సగం బ్యాటింగ్ రికార్డ్స్ అతని పేరు మీదే ఉన్నాయి. కానీ క్రికెట్లో ఒక్క రికార్డ్ ఎవరికీ సాధ్యం కాలేదు. అదే వన్డేల్లో డబుల్ సెంచరీ. వన్డే క్రికెట్ ప్రారంభమై 4 దశాబ్దాలు గడిచినా ఆ రికార్డు ప్రతి ఒక్కరికి కలగానే మిగిలిపోయింది. ఇలాంటి అసాధారణ రికార్డు కొట్టాలంటే తనకే సాధ్యమని క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తన బ్యాటింగ్ పవర్తో మరోసారి నిరూపించాడు. ఫిబ్రవరి 24, 2010 ఈ డేట్ను ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే 16 ఏళ్ల క్రితం వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. అంతకు ముందు వరకు పాకిస్తాన్ ఓపెనర్ సయ్యద్ అన్వర్ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 194 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉండేది. చాలామంది ప్లేయర్లు ఆ రికార్డ్ దరిదాపుల్లోకి వచ్చినప్పటికీ ఆ స్కోర్ను మాత్రం బీట్ చేయలేకపోయారు. దాంతో 194 పరుగులను దాటడం ఎవరి వల్ల కాదని అనుకునేవారు. అంతా ఓకే, కానీ ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆ ఊహలను పటాపంచలు చేసేశాడు. 2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో సచిన్ డబుల్ సెంచరీ చేసి పాత రికార్డును బద్దలు కొట్టారు. తన పేరిట తొలి డబుల్ సెంచరీని నమోదు చేశారు. అయితే ఈ రికార్డుకు ధోనీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ధోనీ ఫ్యాన్స్ని ఎందుకు కంగారు పెట్టాడు అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఫిబ్రవరి 24న 2010లో గ్వాలియర్ వేదికగా ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే జరిగింది. ఆ సమయంలో టీమిండియా కెప్టెన్గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ఆరంభంలోనే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 9 పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో ఇండియా 25 పరుగుల వద్ద తమ తొలి వికెట్ కోల్పోయింది. సెహ్వాగ్ అవుట్ కావడంతో భారీ స్కోర్ కష్టం అనుకున్నారు. కానీ దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ ఏమాత్రం తగ్గలేదు. అదిరిపోయే షాట్లతో మ్యాచ్ను రక్తి కట్టించాడు. సఫారీ బౌలర్లను ఒక ఆట ఆడుకుంటూ పరుగుల వరద పారించాడు. దినేష్ కార్తిక్తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 194 పరుగులు జోడించడంతో భారీ స్కోర్ కన్ఫర్మ్ అయింది. 79 పరుగులతో జోరు మీదున్న దినేష్ కార్తిక్ 34 ఓవర్లో అవుట్ అయ్యాడు. మరో ఎండ్లో సచిన్ మాత్రం రెచ్చిపోయి ఆడుతున్నాడు. యూసఫ్ పఠాన్తో కలిసి సచిన్ మరో కీలక భాగస్వామిని నెలకొల్పి జట్టు స్కోర్ను 300 పరుగులు దాటించాడు. ఈ క్రమంలో సచిన్ సెంచరీతో పాటు 150 పరుగుల మార్కు కూడా చేరుకున్నాడు. ఓవర్స్ ఇంకా 10 మిగిలే ఉండడంతో సచిన్ డబుల్ సెంచరీపై ప్రతి ఒక్కరికి ఆసక్తి నెలకొంది. చివరి వరకు క్రీజ్లో ఉంటే 200 పరుగుల మార్క్ ఈజీగా చేరుకోవచ్చు. ఆ దిశగానే సచిన్ అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. 43 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 322 పరుగులు స్కోర్ చేసింది. సచిన్ 187 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. ఇంకా 7 ఓవర్లు మిగిలే ఉన్నాయి. చేయాల్సిన పరుగులేమో 13 మాత్రమే. ఇక డబుల్ సెంచరీ ఖాయం అనుకున్న దశలో ఇక్కడ నుంచి అసలు టెన్షన్ మొదలైంది. ఎందుకంటే చివరి 5 ఓవర్లో ధోనీని ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకుని పరుగులు చేశాడు. 45వ ఓవర్ సమయానికి సచిన్ టెండూల్కర్ స్కోర్ 191. కాసేపటికే అన్వర్ పేరు మీద ఉన్న అత్యధిక స్కోర్ రికార్డ్ బ్రేక్ చేసి అగ్రస్థానానికి వచ్చాడు. కానీ గ్రౌండ్లో ఉన్న టీమిండియా ఫ్యాన్స్ అందరూ సచిన్ డబుల్ సెంచరీ కోసం ఎదురు చేస్తున్నారు. మరో ఎండ్లో ధోని స్ట్రైకింగ్ ఇవ్వకుండా హిట్టింగ్తో స్కోర్ కార్డును పెంచే పనిలో ఉన్నారు. ఇంకా 4 ఓవర్లున్న సచిన్ 198 దగ్గరే స్ట్రైకింగ్ రాక చాలాసేపు ఆగిపోయాడు. ఇక ఎట్టకేలకు సింగిల్ తీసి 199 దగ్గరకు వచ్చాడు అనుకుంటే 49వ ఓవర్ మొత్తం ధోని బౌండరీలతో రెచ్చిపోయారు. 5 బంతులాడి చివరి బాల్కు సింగిల్ తిరగడంతో టెన్షన్ పీక్స్కు చేరింది. ఈ సమయంలో సచిన్ ఫ్యాన్స్ ధోనీపై కోపంగా కనిపించారు. 50 ఓవర్ మొదటి బంతికే కవర్స్లో ధోని సిక్సర్ కొట్టగానే ఇక కొట్టింది చాలే, సచిన్కు దయచేసి స్ట్రైకింగ్ ఇవ్వు అని నిరాశ చెందారు. అయితే ఈ ఓవర్ రెండో బంతికి మహేంద్రుడు సింగిల్ తిరగడంతో సచిన్ ఆ ఒక్క పరుగు పూర్తి చేసి డబుల్ సెంచరీ పూర్తి చేసుకునే ఛాన్స్ వచ్చింది. స్టేడియంలో ఫ్యాన్స్తో పాటు యావత్ దేశం సచిన్ సింగిల్ కోసం ఎదురు చూసింది. మూడో బంతికి పాయింట్లో సింగిల్ తీసిన సచిన్ 147 బంతుల్లో తన డబుల్ సెంచరీ కంప్లీట్ చేసి వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి 200 పరుగుల మార్క్ ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియజేశారు. 45 ఓవర్ల తర్వాత చివరి 5 ఓవర్లో సచిన్ ఆడింది కేవలం 9 బంతులు మాత్రమే. లేకపోతే సచిన్ ఎప్పుడో తన డబుల్ సెంచరీ మార్క్ అందుకునేవాడు. చివరి 5 ఓవర్లో ధోనీని ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకున్నాడు. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచి క్రీజ్లో ఉన్న సచిన్ చివరి 5 ఓవర్లో బాగా అలసిపోయాడు. పరుగులు వేగంగా చేయలేకపోయాడు. దీంతో జట్టు స్కోర్ను పెంచే బాధ్యతను ధోని తీసుకున్నారు. సచిన్ ఒక ఎండ్లో ఉంచి సఫారీ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. కేవలం 35 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. ఫ్యాన్స్కు కొంచెం కోపం తెప్పించినా ధోని తన బాధ్యతను తాను పూర్తి చేశాడని అర్థం చేసుకోవాలి. మరి సచిన్ డబుల్ సెంచరీ ముందు ధోని ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకోవడం మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.